సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కి వచ్చాం. ఇక్కడైతే బోనాల పండుగ జరుగుతుంది. అంగరంగ వైభవంగా ఏర్పాట్లని సిద్ధం చేశారనమాట. పెద్ద ఎత్తున జనాలందరూ వచ్చారు. సో ఒకసారి మీరు చూడొచ్చు. బోనాల పండుగకు వచ్చిన భక్తులందరూ అయితే చాలా సంతోషంగా ఉన్నారు. హలో, వెల్కమ్ టు WMF భక్తి ఛానల్. ఈ రోజు రోగిణి రాధిక గారు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. లోపల చూస్తే అమ్మ బయలునాదో అన్నట్టుగా ఉంది. ఇక్కడ అమ్మవారి బోనాలు అవన్నీ చూస్తే చాలా శోభానీయంగా ఉంది. ఆ ప్రభుత్వం ఏదైతే ఏర్పాట్లు చేస్తామని చెప్పారో అవి ఏర్పాట్లు చేశారు. మాకు అన్ని కూడా చాలా సంతోషంగా జరిగాయి. అమ్మవారి దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగిందని చెప్పాలి. ఏంటండి, మార్పులు అన్ని చాలా బాగా జరిగినాయండి. ప్రతి ఒక్కటి చాలా బాగా అయింది. ఓకేనా, చాలా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మంచినే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి. అట్లాంటివి ఏం జరగలేదండి, అన్ని మంచి జరిగినాయి. నెగిటివ్ ఊరికే తీసుకోకండి, పాజిటివ్ గానే తీసుకోండి. మనం వచ్చేది అమ్మ దర్శనానికి, ఇక్కడ ఏది కాంట్రవర్సీ చేయడానికి మనం రాము. అందరం వచ్చేది అమ్మవారి దర్శనానికి కాబట్టి అంతా బాగా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ, ఇక్కడ నుంచి వచ్చారు? నేను ఉప్పల్ నుంచి వచ్చాను. బోనాల పండుగ జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. తెలంగాణలో బోనాల పండుగ అంటేనే చాలా ప్రసిద్ధి. ఎక్కడైనా గోల్కొండ తర్వాత ఇక్కడే కదా, సో ఇక్కడైతే చాలా బాగా ఉంది. అండ్ అక్కడ గేట్ దగ్గర మాత్రమే కొంచెం ప్రాబ్లం ఉంది, మిగతాదంతా చాలా బాగుంది. ఇక్కడ బోనాలు చూస్తుంటే మంచి కన్నుల పండలా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఇయర్ అయితే కంపల్సరీ ఇక్కడికి వస్తూ ఉంటాను. ఏడాదికి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయా? ఏం మార్పు లేదు, జస్ట్ ఇక్కడ అంతకుముందు అయితే అందరినీ పంపించేవాళ్ళు. ఇప్పుడు వెరైటీగా ఏంటంటే బోనాలు ఒక సైడు అండ్ వేరే వాళ్ళు వేరే సైడ్ వెళ్ళాలి అని ఉంది. కానీ అక్కడైతే అలా లేదు, అందరిని ఒక దాంట్లోనే పంపిస్తున్నారు, ఒక లైన్లోనే పంపిస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తుంటారా మీరు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తుంటాను. చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే. అమ్మవారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇక్కడికి వస్తే. అమ్మవారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మహిమగల్ల తల్లి, ఉజ్జయిని మహంకాళి. తెలంగాణలో ఉండే వాళ్ళకి చాలా మందికి బోనాలు అంటే తెలుసు, బట్ ఆంధ్ర సైడ్ ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళకి తెలియదు. వాళ్ళకు బోనాల పండుగ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? బోనాల పండుగ అంటే తెలంగాణలో చాలా ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో జరుపుకుంటారు. మరి అక్కడ వాళ్ళు బోనాలు జరుపుకుంటారా లేదా అనేది తెలీదు. కానీ బోనాలు జరుపుకుంటే ఏంటంటే ఇంటిళ్ళ పాది, అంటే ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా లేదంటే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సో వాళ్ళని కూడా బోనాల పండుగ జరుపుకోమని నేనైతే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అమ్మా, చాలా సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. బోనాల పండుగ జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇంకా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చాలా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము, ఆల్మోస్ట్ 25 years నుంచి వస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇదక్కడనే, మా అమ్మ వాళ్ళది, మాది సన్ సిటీ. ప్రతి సంవత్సరం వస్తుంటారా? 25 years నుంచి వస్తాం మేము. 45 years నుంచి. 25 years. స్పెషల్ గా అమ్మవారి గురించి ఏం చెప్తారు? అది ఏది కనుక్కున్నా అవుతుందండి, అందుకే మేము చిన్న చిన్న పిల్లలకు కూడా పట్టుకొని వస్తాము. వర్షం ఇంకా బాగా. యా, ఒకవేళ వర్షం పడింటే డిస్టర్బెన్స్ అయ్యేదేమో. బోనాల పండుగ జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మస్తు ఆనందకరమైనది. మా కులదేవత, మా ఇంటి దేవత, మా అమ్మవారు, అందరు నిలబెట్టిన తల్లి, లోకాన్ని జగత్మాత, జగన్ని ఆమె. నేను 44 సంవత్సరాల నుంచి చేస్తున్నా బోనం. ఉజ్జయిని మహంకాళి అంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. అంత నైపుణ్యత తల్లి. ఆ తల్లి అందరిని చల్లగా చూడాలి, అందరూ బాగుండాలి, అన్నీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నామ్మా. గత ఏడాదికి ఈ ఏడాదికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెంట్ ఉందమ్మా. పోయినసారి ఆ బోనాలకు సపరేట్ పెట్టారు, ఈసారి సపరేట్ పెట్టలేదు. జెంట్స్ని కూడా కలిపారు లైన్లో, అంతే తేడా. పోయినసారి బాగుండే. బోనాలకు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ఒక్క పొద్దులతో చేస్తామమ్మా మేము. పచ్చన్నము, పరమన్నము, కొయ్యకూర, పోలేలు ఇవన్నీ పెడతాం. బోనంలో ఏమి సమర్పిస్తున్నారమ్మా ప్రసాదంగా? ప్రసాదంగా పచ్చన్నం సమర్పిస్తాం అమ్మవారికి. బెల్లన్నము, పూలలు, మళ్ళా ఆకుకూర, పెరుగు, గోజు పులుసు, ఉల్లిగడ్డలు ఇవన్నీ అమ్మవారికి. కళ్ళు, శాఖ అన్నీ. ప్రత్యేకంగా అమ్మవారి గురించి ఏం చెప్తారు? ఆమె గురించి చెప్పేది ఏముంది? ఆ చల్లని తల్లి, చల్లని తల్లి, వైకుంఠ వెయ్యి తల్లి. ఆ తల్లి ఏం చెప్తాం ఆమెకు? మనం చెప్తామా? ఆమె మనకు చెప్పాలా? ఆ తల్లే జనని, మనని కాపాడే తల్లి, లోకమాత. భారీ ఎత్తున అయితే జనాలు వచ్చారు. అంగరంగ వైభవంగా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ మీకు మా ఛానల్ ద్వారా చూపిస్తాం, అందరూ చూడండి.